వెల్కమ్ టు కనిష్క ఐఏఎస్ అకాడమీ. ఆన్లైన్ ఎడ్యుకేషన్ కోవిడ్ టైంలో ఇది చాలా పాపులర్. ఇప్పుడు కూడా మనం చాలా వరకు ఆన్లైన్లో క్లాసెస్ వింటూ ఉంటాం. కొన్నిసార్లు రికార్డెడ్ వీడియోస్ వింటాం. ఇప్పుడు మీరు చూస్తున్నట్టు నా వీడియో లేదు అని అంటే డైరెక్ట్ కూడా మనం క్లాసెస్ వింటూ ఉంటాం. సో ఇక్కడ మనకు ఈ ఆన్లైన్ ఎడ్యుకేషన్ గురించి ఎందుకు డిస్కస్ చేస్తున్నాం, అందులో అసలు ఈ ఆన్లైన్ ఎడ్యుకేషన్ గురించి మళ్ళీ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం ఉపయోగం సార్ అని మీరు నన్ను అడగవచ్చు. యూపీఎస్సీలో మనకు ఒక 2-3 years బ్యాకే ఒక డైరెక్ట్ క్వశ్చన్ అడిగారు ఈ ఆన్లైన్ ఎడ్యుకేషన్ సంబంధించి. అదేవిధంగా ఈ పిల్లల్ని గారాబం చేసేది ఏదైతే ఉందో దానికోసం మనం మొబైల్స్ వాళ్ళకి ఇస్తూ ఉంటాం, అది వాళ్ళ మీద ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుందని మెయిన్స్లోనే ఒక డైరెక్ట్ క్వశ్చన్ అడిగారు. సో ఇక్కడ మనం ఈ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకసారి దీన్ని చూస్తే ఈ ఆన్లైన్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో దీని ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది భవిష్యత్తు తరాలపైన, ప్రజెంట్ ఉన్న ఆల్రెడీ ఆన్లైన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏదైతే ఉందో దీని ఇంపాక్ట్ నిజంగానే పాజిటివ్గానే ఉందా పిల్లల మీద, వాళ్ళు నిజంగానే వాళ్ళ ఎడ్యుకేషన్ కానివ్వండి లేకపోతే వాళ్ళ చదువులు కానివ్వండి నిజంగానే ఆన్ పార్ విత్ స్టాండర్డ్స్ ఉన్నాయా లేదా అనేది మనకు ఒకసారి డౌట్ రావచ్చు. ఓకే, దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ మనకు రీసెంట్గా వచ్చింది. అదేంటంటే స్వీడన్కి సంబంధించి. స్వీడన్ కంట్రీలో 2009-10లోనే ఈ ఆన్లైన్ ఎడ్యుకేషన్ని వాళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది. అంటే ఈ బుక్స్ని ఈ టెక్స్ట్ బుక్స్ని ఈ నోట్స్ని వీటన్నిటిని వాళ్ళు కంప్యూటర్స్ తోటి రిప్లేస్ చేసేసారు. అంటే కంప్యూటర్స్ని వాళ్ళు చాలా ఎక్కువ అడాప్ట్ చేసుకున్నారు స్కూల్ ఎడ్యుకేషన్లో. ఓకే, ఏదైతే ఉంటుందో ఆన్సర్ రైటింగ్ కానివ్వండి వీటన్నిటికి సంబంధించి మోస్ట్ ఆఫ్ ది టైం వాళ్ళు ఏం చేశారంటే ఈ డిజిటల్ డివైజెస్ని వాళ్ళు అడాప్ట్ చేసుకోవడం జరిగింది. ఓకే, రీసెంట్గా వాళ్ళు ఒక సర్వే చేశారు. అసలు ఈ డిజిటల్ ఎడ్యుకేషను ఈ ఆన్లైన్ ఎడ్యుకేషను మన విద్యార్థుల మీద వాళ్ళ ఎదుగుదల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది, నిజంగానే వాళ్ళ స్కిల్స్ అన్నీ ఇంప్రూవ్ అయ్యాయా ఆన్లైన్ ఎడ్యుకేషన్ తీసుకురావడం వల్ల అని చూస్తే వాళ్ళు ఒక షాకింగ్ న్యూస్ తెలిసింది. అదేంటి అని అంటే వాళ్ళ ఇంక్రీజ్ అవ్వడం కాదు, ఇంప్రూవ్ అవ్వడం కాదు, డిక్రీజ్ అయింది. వాళ్ళ స్టాండర్డ్ డిక్రీజ్ అయిపోయింది. అందరూ షాక్ అసలు. అంటే కంప్యూటర్స్ వాడితేనే లేదా ట్యాబ్స్ వాడితేనే లేదా మొబైల్స్ వాడితేనే మనకి ఇక్కడ ఎక్కువ నాలెడ్జ్ వస్తుందని అంటే కాదు. అవి ఏమవుతుంది అని అంటే మన బ్రెయిన్ చేసే ప్రాసెస్ మొత్తం అవే చేస్తున్నాయి, మన బ్రెయిన్ ఎదుగుదలను అవి ఆపేస్తున్నాయి. ఇంకా రీసెంట్గా చూస్తే ఈ చాట్ జీపీటీ గ్రూప్ 1 మెయిన్స్లో కూడా చాలాసార్లు మనకు ఇదే యూజ్ చేసాం, మేము చాట్ జీపీటీ యూజ్ చేసి ఆన్సర్స్ రాసామని కూడా అతను చాలామంది చెప్పారు. సో ఇక్కడ మనకి ఏంటి అని అంటే ఈ ఆన్లైన్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో ఇది మన హ్యూమన్ బ్రెయిన్ని, మన హ్యూమన్ ఎబిలిటీని, థింక్ చేసే ఎబిలిటీని, ప్రాసెస్ చేసే ఎబిలిటీని రిప్లేస్ చేస్తుంది. ఈ సిస్టమ్స్ రిప్లేస్ చేస్తున్నాయి, కంప్యూటర్స్ రిప్లేస్ చేస్తున్నాయి, ట్యాబ్స్ రిప్లేస్ చేస్తున్నాయి. ఈ మొబైల్స్ వాడకం విపరీతంగా పెరిగిపోయి మనం ఆ శ్రమ తగ్గుతుంది, మనకు మన బ్రెయిన్కి ఆ టాస్క్లు అనేవి తగ్గిపోతున్నాయి. ఆటోమేటిక్గా ఏమవుతుంది, టాస్క్ లేదు అని అంటే బ్రెయిన్ ఆటోమేటిక్గా రిలాక్స్ అయిపోతుంది. ఇక్కడ అదే జరిగింది. సో వాళ్ళు ఏం చేశారు, వెంటనే రియలైజ్ అయ్యి ఈ ఆన్లైన్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని కొద్దిగా గ్రాడ్యువల్గా తగ్గిస్తూ, ఇప్పుడు ఇమీడియట్గా తగ్గిస్తున్నామన్నా కూడా మళ్ళీ అడాప్ట్ చేసుకోవడం చాలా కష్టం. సో కొద్దిగా తగ్గిస్తూ ఏదైతే క్లాస్ రూమ్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా మళ్ళీ అమల్లోకి తీసుకురావాలని చెప్పేసి ప్రయత్నం చేస్తుంది. సో దీన్ని బట్టి మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మనకు మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో పర్టికులర్గా ఈ క్వశ్చన్స్ మనం ఎదుర్కొనే అవకాశం ఉంది. అవేంటి అంటే ఈ ఆన్లైన్ ఎడ్యుకేషన్ సిస్టము నిజంగానే మంచి ఇంపాక్ట్స్ చూపిస్తున్నాయా స్టూడెంట్స్ పైన, లేకపోతే వాళ్ళ ఎదుగుదల పైన మంచి ఇంపాక్ట్స్ చూపిస్తున్నాయని ఆ కోణంలో అడగొచ్చు. లేదంటే ఈ ఆన్లైన్ ఎడ్యుకేషన్ ప్రోస్ కాన్స్ అడగొచ్చు. ఇలాంటివి మనం ఫ్యూచర్లో అడిగే అవకాశం ఉంది. సో దీన్ని బట్టి మీరు ఏంటి అంటే ఈ స్వీడన్ ఎగ్జాంపుల్ని ఒకదాన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. దాంతోపాటు మన దగ్గర అక్కడెక్కడో కాకుండా మన దగ్గర కూడా మనకు ఒక స్టడీ ఉంది, ఏసర్ స్టడీ కూడా ఉంది. అది కూడా రీసెంట్గా ఏం చెప్పిందంటే ఈ ఆన్లైన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ వల్ల ఈ పర్టికులర్గా కోవిడ్ టైంలో ఈ ఫండమెంటల్ ఏవైతే ఉంటాయో ఈ న్యూమరసీ స్కిల్స్ కానీ ఏవైతే ఉంటాయో అవి కొంత తగ్గాయి స్టూడెంట్స్లో అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే డైరెక్ట్ 1-to-1 మానిటరింగ్ ఉండదు కాబట్టి తగ్గాయని చెప్పడం జరిగింది. సో ఈ 2 రిపోర్ట్స్ని మనం బేస్ చేసుకొని మనం ఆన్సర్ని కంప్లీట్ చేయొచ్చు, దానికి ఒక అథెంటిసిటీ మనం క్రియేట్ చేయొచ్చు.